మా పిల్లల కోసం నేను ఒక సర్ప్రైజ్గా డిష్ని ప్రిపేర్ చేశాను. ఇట్స్ అ డిజర్ట్. కస్టర్డ్ అండ్ బ్రెడ్ కాంబినేషన్స్తో చేశాను. ఇంట్లో బ్రెడ్ ఉంది, సో దానికి తీసుకొని ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఒక రీల్ కనిపించింది, దాన్ని చూసి చేసేసాను. వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. ఎలా సర్ప్రైజ్ అవుతారో వచ్చాక చూడాలి. రాగానే ఫస్ట్ మా పెద్దోడైతే డిష్ ఓపెన్ చేసి చూసేస్తాడు, ఎందుకంటే వాడికి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ. బయట ఉన్న ఫుడ్స్ కావాలి కావాలి అని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. కానీ ప్రతిసారి ఇవ్వలేం కదండి, చూస్తూ చూస్తూ వాళ్ళ హెల్త్ ఎందుకు పాడు చేయాలి. సో అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటాను అనమాట. ఈరోజు నేను వచ్చాను కాబట్టి సడన్గా వచ్చేసరికి సర్ప్రైజింగ్గా చేసి పెట్టేసాను. వస్తారు, ఇంకొక 10 minutesలో వచ్చేస్తారు. చూడాలి ఎలా సర్ప్రైజ్ అవుతారా అని. వచ్చేసారా? సీడ్స్ నువ్వు ఎలాగో తినట్లేదని చెప్పి నేను సీడ్స్ అలా చేశాను అన్నమాట. సీడ్స్ అందులో గార్నిషింగ్ కోసం వేసాను. బాగుందా? బాగుంటాయి, కానీ ఇది ఒక్క సీడ్స్ నాకు నచ్చవు. ఇది ఒక్కటే. ఏదొక్కటి నచ్చదు? వైట్ ఇంకా గ్రీన్ సీడ్స్ అవి రెండే నచ్చవు. అన్ని నచ్చుతాయి. ఫ్లస్ సీడ్స్ కూడా. ఆ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ వైట్ ఉంది. ఓకే, నువ్వు చెప్పే గ్రీన్ సీడ్స్ ఏంటంటే పంకిన్ సీడ్స్. ఓకే, కానీ ఇవి తింటే మంచిది, అందుకే వేసాను. బ్రెడ్తో కస్టర్డ్ రెసిపీ చేశాను, మీకోసమే సర్ప్రైజింగ్గా చేశాను. మమ్మీ స్మెల్ వస్తుంది అన్నప్పుడు నాకు కూడా ఇటు సైడ్ స్మెల్ వచ్చింది, వెనకాల నుంచి కూడా లైట్ వస్తుంది. ఇటు సైడ్ ఎక్కువ వచ్చింది, అటు సైడ్ కిచెన్ లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. కిచెన్ లో ఓన్లీ కస్టర్డ్ ఉంది, అందులో ఫ్రూట్స్ కలిపి ఫ్రూట్ కస్టర్డ్ చేస్తా. ఇది బ్రెడ్ కస్టర్డ్. వాళ్ళ దాంట్లో ఫ్రూట్స్ దానిమ్మకాయ, ఆరెంజ్ యాపిల్, బనానా, దానిమ్మకాయ, ఇంకా వేస్తే బాదము, ఇవి కూడా. సరే, బాదం పిస్తా కూడా వేస్తాను. ఓకే, కిస్మిస్ కూడా. అన్నయ్య చూడు గిన్నె తెచ్చేసుకున్నాడు. ఇంత చక్కగా గార్నిష్ చేశాక దీన్ని తీయాలంటే కొంచెం జాగ్రత్తగా తీయాలనిపిస్తుంది అనమాట. ఎలా ఉంది మన రెసిపీ? చూడటానికి అయితే బాగుంది, టేస్ట్ ఎలా ఉందో మీరే చెప్పాలి. కస్టర్డ్ అయ్యానా వేస్తా. ఇప్పుడే చేశాను, జస్ట్ కంప్లీట్ చేశాను. నా మీటింగ్ కూడా టైం అయిపోయింది, 5 minutes లేట్గా. టేస్ట్ ఎలా ఉంది చెప్పాలి.